నిత్యం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్ముతూనే ఉంది. అది ఫేక్ అని ప్రతిసారి ఆధారాలు బయట పెడుతున్నా మేము మాత్రం బురద జిమ్మేస్తాం, మీ సోము మీరు జావండి. అంటే సాధారణంగా ఏంటంటే అసలు వాస్తవం లేని దాన్ని కూడా వాస్తవం లాగా నమ్మించే ప్రయత్నం. అంటే ఏదో సామెత ఉంటుంది చూడండి, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రతి దాన్ని కూడా అది ఫేకు, దానివల్ల ఏదో నష్టం జరిగిపోయిందని ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నం కావచ్చు, లేదా కూటమి మీద బురద జల్లే ప్రయత్నం కావచ్చు, అనునిత్యం చేస్తూనే ఉంటాడు. ఇది తప్పురా నాయనా, ఇదిగో దీని ఆధారాలు ఇది అని ఎన్నిసార్లు చెప్పినా ఆ సవరణ కూడా చేయరు. ఇక దరిద్రం ఏంటో తెలుసా, సరే ఒక్కోసారి పొరపాటున అది నిజమని తెలియక మేము పొరపాటున దాన్ని ప్రచారం చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా జరగవచ్చు, ఎప్పుడైనా వెంటనే నిజం తెలిసిన తర్వాత ఏం చేయాలి, సరి చేసుకోవాలి. సో మేము ఈ వార్త ప్రచురించాము, సో ఇది నిజం కాదు, ఇందులో అబద్ధం ఉందని చెప్పి, ఇదే వాస్తవం అని చెప్పి తెలిసింది మాకని చెప్పి కనీసం తరువాత జరిగిన విషయం ఏంటనేది ప్రచురించాలి, ఏది ఆధారాలు వచ్చిన తర్వాత. కానీ సాక్షి నైజం ఏంటో తెలుసా, ఆధారాలు వచ్చిన తర్వాత దాని జోలికి పోదు, కానీ ఆధారాలు రాకముందు మాత్రం దాని మీద విషయం చిమ్మేస్తారు. ఎందుకురా నువ్వు ఇలా విషయం చిమ్ముతున్నావంటే, మాకు ముందు తెలియదు కదా, దీని ఆధారాలు ఏంటో మాకు తెలియదు కదా అంటారు. అంటే వైసీపీ సోషల్ మీడియా ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకి డబ్బులు ఇచ్చి పెంచి పోషించేది ఎందుకు అని అంటే కేవలం విషయం చెమ్మడం కోసమే. ఎందుకంటే అనునిత్యం కూటమి ప్రభుత్వం ఏదో ఒక యాంటీ ప్రజల్లో కనపడాలి. అది కోసం జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల క్యూ లైన్లో భక్తులకి పాము కాటు అని చెప్పి ఒక వార్తను ప్రచురించడమే కాదు, వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా తిరుమలలో ఏదో జరిగిపోయింది, భక్తులకి రక్షణ లేదు, తిరుమలలో క్యూ లైన్లో భక్తుల్ని పాము కాటేస్తే ఇంకంతకంటే ఏమైనా ఉందండి. కొద్దో గొప్ప బుర్ర వాడాలా. క్యూ లైన్లు అంటే అంతమంది జనం ఉన్న దగ్గరికి అసలు పాము సాధారణంగా రాగలుగుద్దా? రేర్ సందర్భాలు, అసలు ఛాన్సే లేదు, 99% ఛాన్సే లేదు. కానీ వీళ్ళు ఏమని రాశారు, క్యూ లైన్ అని రాశారు. అసలు వాస్తవం ఏంటంటే తెలంగాణకు వరంగల్కి చెందినటువంటి ఒక దంపతులు నిన్న దర్శనం కోసం వచ్చి ట్యాక్సీలో పార్కింగ్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు దిగిన తర్వాత ఏమనిపించిందంటే ఆ భక్తురాలకి కాలుకి ఏదో తగిలినట్టు గుచ్చుకున్నట్టు స్పర్శ తగిలినట్టుగా ఫీల్ అయింది. వెంటనే ఏం చేసిందంటే కాలు తప్పించుకుని పక్కకు చూడగానే అటుపక్క ఒక చిన్న పాము పిల్ల కనపడిందట. వీళ్ళేమనుకున్నారంటే ఒకవేళ పాము పిల్ల కాటేసిందేమోననే కంగారు పడి వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి చెప్తే వాళ్ళు వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో ఇది పాము కాటు కాదు, ఏదో గుచ్చుకున్నది తప్ప ఇది పాము కాటు కాదు అని నిర్ధారించారు. రెండోది అయినా ఎందుకైనా మంచిదని చెప్పి మళ్ళీ స్విమ్స్ పెద్ద ఆసుపత్రికి కూడా తరలిస్తే అక్కడ కూడా పరీక్ష చేసి 100కు 100% అసలు అది పాము కాటు కానే కాదు అని చెప్పి వివరణ ఇచ్చిన తర్వాత అదే భక్తులు వీడియో కూడా చేశారు. మమ్మల్ని క్యూ లైన్లో పాము కాటేసింది అనేది అవాస్తవం, పార్కింగ్ ప్లేస్లో మా కాలుకి స్పర్శ తగిలింది, పక్కనే పాము ఉండటంతో మేము అదేనేమోనని కంగారు పడ్డాం తప్ప ఇందులో వాస్తవం లేదు. సిబ్బంది కూడా వెంటనే స్పందించారు, 2 హాస్పిటల్స్ కూడా తీసుకెళ్లారు. సో ఏం గుచ్చుకుందనేది తెలియదు కానీ పాము అయితే కాదని చెప్పారు. అయినా వదిలిపెట్టకుండా టీటీడీ సిబ్బంది ఏం చేశారంటే ఆ ప్రదేశం మొత్తం కూడా జల్లెడ పడితే ఒక చిన్న పాము పిల్ల కనపడిన మాట వాస్తవం, బట్ అది విషయం లేని పాము పిల్ల అని చెప్పి టీటీడీ సిబ్బంది కూడా చెప్పారు. సరే ఏదైనా పాము అంటే సాధారణంగా ఎవరైనా భయపడతారు, దాని గురించి నేను అంటలేదు. అంటే టీటీడీ వెంటనే అది ఏంటో కూడా చెక్ చేయించడం కోసం సిబ్బందిని పంపితే వాళ్ళు వెళ్ళి చెక్ చేసిన తర్వాత కనపడింది అది విషం లేనటువంటి ఒక చిన్న పాము పిల్ల. ఇదే వాస్తవం ఇది. కానీ వీళ్ళు ఏం చేశారంటే అసలు క్యూ లైన్ అనేది అక్కడ లేనే లేదు. క్యూ లైన్లో వీళ్ళు నిలబడ్డారు, క్యూ లైన్లో పాము కాటేసింది అనేది పూర్తిగా వాస్తవం. జరిగింది పార్కింగ్ ప్లేస్లో, కారు పార్కింగ్ ప్లేస్లో జరిగినటువంటి ఘటన ఇది. దీన్ని ఎలా విష ప్రచారం చేశారో ఒకసారి చూడండి. ఇదిగో ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వేసినటువంటిది. తర్వాత ఫేక్ లోగో వేసింది అనుకోండి. తిరుమలలో భక్తులకి కరువైన రక్షణ, 300 క్యూ లైన్లో దర్శనానికి వెళుతున్న భక్తురాలిని కాటేసిన పాము, భక్తురాలు కేకలు వేయడంతో హుటాహుటీన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలింపు, టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా మీరు కల్పించే భక్తులకు కల్పించే రక్షణ ఇదేనా అని చెప్పి ఒక వార్త రాశారు. సాక్షిలో వెంటనే ఇక వాళ్ళకి చిన్న సందు దొరికితే చాలు కదా, ఇక్కడ జనం అసలు ఈ జనానికినే అక్కడ విజువల్స్కి మ్యాటర్కి సంబంధం లేదు. తిరుమల మామూలు విజువల్స్ పెట్టేసి 300 క్యూ లైన్లో భక్తులను కాటేసిందని చెప్పి, తిరుమలలో భక్తులకు పాము కాటని చెప్పి సాక్షిలో ఒక ఆర్టికల్ కూడా రన్ చేశాడు. సరే ఇది ఇలాగే ఉంటే ఎక్కడ తాగల, వీళ్ళ సోషల్ మీడియా చూడండి. ఇదిగో వీళ్ళ సోషల్ మీడియా చంద్రబాబు పాపాలంట, భక్తుల పాలిట శాపాలంట, తిరుమల క్యూ లైన్లో భక్తురాలను కాటేసిన పాము అని చెప్పి అదొక హెడ్లైను. ఇదిగో హెరిటేజ్ మీద ఉన్న శ్రద్ధ భక్తుల మీద లేదా అని చెప్పి ఇదొక హెడ్లైను. అలాగే తిరుమలలో భక్తురాలకు పాము కాటని ఇదంతా సేమ్ బాధితురాలు భోపాలపల్లి వాసి మౌనికగా గుర్తింపు అని చెప్పి ఇది సాక్షిలో వచ్చింది, మొత్తం కూడా రన్ చేశారు. సరే వీళ్ళకి విషయం తెలియక ముందు వార్త రన్ చేశారు అనుకుందాం కాసేపు. తరువాత కాదు అసలు ఇది క్యూ లైన్ కాదు ఫస్ట్, రెండోది పాము కాటేయలేదు సెకండ్,
వాళ్ళు అది భక్తులు వీడియో కూడా విడుదల చేశారు, వివరణ ఇచ్చారు, దానికి వార్త కూడా ఉంది, నేను చూపిస్తా కదా. అప్పుడు నువ్వేం చేయాలి అంటే వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియా ఇదే పోస్టులు పెట్టింది. వైసీపీ సోషల్ మీడియా ఇదే పోస్టులు పెట్టింది. అసలు వాస్తవం చూడండి ఒకసారి. ఇగో ఇదే ఆరు దంపతుల వీడియో విడుదల చేశారు. తిరుమల క్యూ లైన్లో పాము కాటు అవాస్తవం తేల్చి చెప్పిన భక్తులు టీటీడీ అని చెప్పి తిరుమల దర్శనం క్యూ లైన్లో భక్తురాలకి పాము కాట్లు వేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కుటుంబం ఓ వీడియోలో ఖండించింది. ఈ ఘటనపై టీటీడీ సైతం స్పందించింది. క్యూ లైన్లో పాము కాటు అనేది పూర్తిగా అవాస్తవం అని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి తిరుమలకు వచ్చారు. ట్యాక్సీలో మ్యూజియం సమీపంలోని ఆర్బీ సెంటర్లోని పార్కింగ్ ప్రాంతానికి చేరుకోగానే మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లారు. ఆ క్రమంలో కాలుపై స్పర్శ తగలటంతో భయానికి లోనై ఈ విషయాన్ని భర్తకు చెప్పారు. శరత్ బాబు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ ఒక చిన్న పాము కనిపించింది. వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయగా వారు మౌనికను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. విషయం ఏంటంటే అక్కడ క్యూ లైన్ అనేది పచ్చి అబద్ధం. క్యూ లైన్ అనేది పచ్చి అబద్ధం. విషయం ఏంటాళ్ళు పార్కింగ్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత పాదాలకి పసుపు రాసుకోవడం కోసమని, అంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు సాధారణంగా పసుపు రాసుకుంటారు. సో ఆ పసుపు రాసుకోవడం కోసం ఏం చేసిందంటే పార్కింగ్ ప్రదేశంలోనే పక్కన కొంచెం చీకటిగా ఉన్న ప్రదేశానికి ఆవిడ వెళ్ళింది, రాసుకోవడం కోసమని వెళ్ళింది. అంటే బహుశా జనం ఉన్నారు కాబట్టి కొద్దిగా పక్కకెళ్ళి రాసుకుందామని ఆవిడ పక్కకెళ్ళి ఉండొచ్చు. ఆ సమయంలో చీకట్లో ఏం కనపడలేదు కానీ కాలుకి ఏదో తగిలినట్టు గుచ్చుకున్నట్టు ఆవిడ ఫీల్ అయింది. వెంటనే భర్తకి చెప్తే ఏం చేసినట్టు టార్చ్ చేసి చూశాడు. టార్చ్ చేసి చూస్తే ఏమైంది, అనుకోకుండా అక్కడ ఒక చిన్న పాము పిల్ల ఉంది. అది పాము కూడా కాదు, పాము పిల్ల, చిన్న పాము పిల్ల ఉంది. వీళ్ళేమో అంటే సహజంగా ఎవరమైనా అనుకుంటాం, ఇప్పుడు మనమైనా ఏదో కాలుకి తగిలినప్పుడు పక్కన పాము ఉంటే యాదృచ్ఛికంగా అనుకుంటాం, దాన్ని మనం తప్పని అనట్లేదు మనం. సో వాళ్ళు వెంటనే ఏమనుకున్నారంటే ఒకవేళ అపామేనో అని చెప్పి భయపడి అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి చెప్తే హుటాహుటిన నిమిషాల వ్యవధిలోనే అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి పాము కాటు వేయలేదని నిర్ధారించారు. అంటే ఆ గాయాన్ని, అంటే చిన్న గుచ్చుకున్న డాట్లులాగా ఉంటాయి కదా, మేబీ పుల్ల కానీ ఇంకోటి కానీ ఏదైనా గుచ్చుకుని ఉండొచ్చు. అది అసలు పాము కాటు కాదు, అది ఆ ముద్రలు అవి కాదు అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. అయినా భక్తురాలి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించి అక్కడ కూడా పరీక్షలు చేయించారు. సో అక్కడ కూడా డాక్టర్లు ఏం చేశారు, డాక్టర్లు అది పాము కాటు కాదు, అసలు ఎలాంటి సమస్య లేదని కనీసం ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండానే వాళ్ళు ఇంటికి పంపించేశారు. అంటే నిజంగా పాము కాటు జరుగుతుంటే ఖచ్చితంగా ఏదో ఒక ట్యాబ్లెట్ ఇద్దరు, అది విషం ఉన్న పామా లేని పామా తర్వాత సంగతి ఇద్దరు, కానీ అసలు అది పాము కాటు కానే కాదు. ఏం గుచ్చుకుందనేది ఎవరికీ తెలియదు. కానీ ఇందాక మీకు చూపించిన దాంట్లో ఏం రాశారు వాళ్ళు, తిరుమల 300 క్యూ లైన్లో పాము కాటు అని రాశారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మరి క్యూ లైన్లో పాము కాటు అంటే భక్తులు భయపడరా? క్యూ లైన్లో పాము కాటు అంటే మరి లేని దాన్ని ఉన్నట్టుగా ఎందుకు రాయాలి, సాక్షిలో నెరేటివ్ ఎందుకు రన్ చేయాలి? పోని అసలు విషయం వాళ్ళు వీడియోలో బయటపెట్టారు. జరిగింది స్వయంగా బాధితులే చెప్పారు. టీటీడీయో ఇంకొకళ్ళు పక్కన పెడదాం, బాధితులే చెప్పారు. నువ్వు అప్పుడు సవరణ చేయాలి కదా, నీ సాక్షిలో అది పాము కాటు కాదు, ఆ మామూలుగా ఏదో గుచ్చుకుందే పాము కాటు కాదని వైద్యులు నిర్ధారించారు, దంపతులు ఒప్పుకున్నారని చెప్పి నువ్వు సాక్షిలో వేయాలి కదా. ఎందుకు వేయలేదు? ఎవరు చెప్పాడు నీకు 300 లైన్లో క్యూ లైన్లో పాము కాటు అని? అసలు ఎవరు చెప్పాడు? సాక్షికి ఎవరు చెప్పాడు? అసలు వాళ్ళు క్యూ లైన్లోకే వెళ్ళాలి, వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో ఉన్నారు, చీకట్లోకి పాదాలకు ఏదో రాసుకుంటున్నటువంటి సమయం అది. నువ్వు క్యూ లైన్ ఎలా రాసావు? నోటికి అన్నం తినేవాడు ఎవడైనా రాస్తాడా? పైగా సోషల్ మీడియాలో ఎంత ప్రచారం, దాన్ని హెరిటేజ్కి మళ్ళీ దాన్ని లింకు, మళ్ళీ చంద్రబాబుకి దాన్ని లింకు. అంటే నోటికి అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా అర్థం కాదు. వీళ్ళైతే పేటీఎం తింటున్నారు. సో ఇది వాస్తవం. అంటే వైసీపీ దిగజారిపోయి బ్రతుకుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకనే సాక్షిలో వచ్చేది కానీ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసేది కానీ మీరు గుడ్డిగా నమ్మారంటే దారుణం. ఇదే కాదు, ఇంకొక ఫేక్ కూడా ఉంది, దాని మీద సపరేట్ వీడియో చేద్దాం. 2 అంటే ఇది పెద్ద వీడియో అయిపోద్ది. సో దీనికి సంబంధించి నిన్న బొత్స సత్యనారాయణ పాపం పాల గురించి ఏదో మాట్లాడాడు. మరి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళందరూ రాజకీయాల్లో ఉంటే వాస్తవానికి బొత్స చాలా తెలివైనోడేమోలే, సరే మాట తీరు ఎలా ఉన్నా ఆయన తెలివైనోడు అనుకున్నాను, కానీ బొత్స కూడా హాఫ్ నాలెడ్జే, వైసీపీ పార్టీ కూడా హాఫ్ నాలెడ్జ్ పార్టీ అని చెప్పి అర్థమైంది. దానికి సంబంధించి వేరే వీడియో ఉంది. అంటే వైసీపీ సోషల్ మీడియా చేసే విష ప్రచారం ఎలా ఉంటుంది, ఫేక్ ప్రచారం ఎలా ఉంటుంది అనడానికి ఇదొక ఉదాహరణ.